హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయి ఇడ్లీ చూపిస్తాను. ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా మంచిగా తింటారండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇవే ఇడ్లీలు తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటాయి ఇడ్లీస్. ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నాను, చిన్న ముక్క. దాన్ని సన్నగా గ్రేట్ చేసుకుంటున్నాను. ఈ స్వీట్ కార్న్ ప్లేస్లో ఇంకా మీరు ఏ వెజిటేబుల్ అనే వేసుకోవచ్చు అండి. క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఒక బౌల్లో 1 కప్ సూజీ తీసుకున్నానండి, రవ్వ, బొంబాయి రవ్వ. దానిలో 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి. వాటర్ చూసుకుంటూ కొంచెం కొంచెం కలపాలండి, మరి ఎక్కువే వేసేయద్దు వాటరు. ఇప్పుడు ఈ బ్యాటర్ మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇదిగోండి, బ్యాటర్ రెడీగా ఉంది. రవ్వ కదా నాన్నాక కొంచెం గట్టి పడుతుంది. కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్కి మనం తాలింపు వేసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే తాలింపు బ్యాటర్లు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకవేళ పిండి గట్టిగా అయితే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో గ్రేటెడ్ కార్న్ వేసాను, అలాగే బేకింగ్ సోడా కూడా ఒక పించ్ వేసాను. ఇప్పుడు ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెడీ అయిన బ్యాటర్ మనం మోల్డ్స్లో సెట్ చేసుకోవాలి. మోల్డ్లో ఎక్కువ వేయొద్దండి, 1 స్పూన్ వేస్తే చాలండి. ఎక్కువ వేస్తే బాగదు, మరి లావుగా వేస్తే టేస్ట్ ఉండదండి. ఇప్పుడు ఈ మోల్డ్స్ని స్టీమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ స్టీమ్ చేయాలండి. ఇడ్లీస్ చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా ఉంటాయండి. ఇదిగోండి రెడీ అయిపోయినాయండి మన ఇడ్లీస్. మోల్డ్ నుంచి కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు ఒకే రకం ఇడ్లీ కాకుండా ఇలా వెరైటీ ఇడ్లీస్ కూడా చేసుకోవచ్చు అండి. ఇంతకు ముందు కదా నేను రవ్వ ఇడ్లీ పెట్టానండి, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. అది కొంచెం వేరే మెథడ్లో పెట్టాను. మనం ఎప్పుడైనా టిఫిన్కి నానబెట్టడం మర్చిపోతే ఇలా ఇడ్లీ రవ్వ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా, సాఫ్ట్గా, టేస్టీగా రెడీ అవుతుందండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్స్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.